మనకి రీసెంట్గా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా అటువైపు టెస్ట్ క్రికెట్కి ఇటువైపు T20 క్రికెట్కి రెండింటికి కూడా రిటైర్మెంట్ ఇచ్చారు కదా. అయితే వీళ్ళు కేవలం ఇప్పుడు కొనసాగుతుంది కేవలం ఓడిఐలో మాత్రమే. అయితే మరి ఈ ఓడిఐలో మాత్రం ఆడుతూ కూడా వీళ్ళకి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. అయితే అంతకుముందు అజిత్ అగర్కర్ ఏం చెప్పాడు, మరి ఏ ప్లేయర్స్ అయితే సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్లో ఆడి తీరాల్సిందే అని చెప్పేసి మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అయితే ఇప్పుడు మరి వీళ్ళిద్దరూ విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ మరి మనకు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు ఆడతారు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తూ ఉంది. అయితే మరి వీళ్ళిద్దరూ అప్పటి వరకు ఆడాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఫిట్నెస్ ఏ విధంగా ఉందనేది చూసుకోవాలా. ఇంకో పక్కన చూసుకుంటే ఫామ్ కూడా కంపల్సరీ కదా, ఫిట్నెస్ ఉంటే సరిపోదు, ఫామ్ ఉంటేనే కదా మరి టీంకి యూజ్ అయ్యేది. సో కాబట్టి మరి ఈ రెండింటి మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలా. మరి అంతకుముందు BCCI ఏం చెప్పింది, మరి దేశవాళీ క్రికెట్ ఆడాలి అని చెప్పింది కదా. అయితే మరి వీళ్ళిద్దరు కూడా మరి మనకి ఇప్పుడు నవంబర్ 19 నుంచి ఆస్ట్రేలియా సిరీస్ జరుగుతుంది, అక్కడ ఆడతారు. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడు ఆడతారు, నవంబర్లో సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉంది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఆడతారు, డిసెంబర్లో ఏదీ లేదు. మరి దాని తర్వాత జనవరిలో చూసుకుంటే న్యూజిలాండ్ మీద సిరీస్ ఉంది. అయితే మరి వీళ్ళకి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మరి వీటిలోనే నిరూపించుకోవాలి. ఇంకా ఏదన్నా వీటిలో ఫామ్ కోల్పోయారు అనుకోండి, మళ్ళీ దేశవాళీ క్రికెట్కి వెళ్ళి అక్కడ ఫామ్ మళ్ళీ తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు విజయ హజారే ట్రోఫీ ఈ మిడిల్లో చూసుకుంటే విజయ హజారే ట్రోఫీ జరగబోతా ఉందన్నమాట. అయితే మరి విజయ హజారే ట్రోఫీ వీళ్ళిద్దరి చేత ఆడించాలి అని చెప్పేసి ఇప్పుడు BCCI చూస్తున్నట్టు మనకైతే ఒక న్యూస్ వచ్చిందనమాట. సో చూద్దాం మరి అట్లీస్ట్ ఒక 3-4 మ్యాచెస్ అయినా ఆడించాలని చెప్పేసి BCCI ఆలోచిస్తూ ఉంది.